ఇవాళ ఒక కొత్త వంటకం ట్రై చేస్తాండాము. మా అమ్మోళ్ళ ఊరికన్నే ఈ పొయ్యి చూసే కట్టెల పొయ్యి మీకు ఆల్రెడీ అర్థమవుతుంది మన వీడియో చూసే వాళ్ళకి. ఎప్పుడు ఒకరో హెల్తీగా ఉండాలి అనుకుంటా ఉంటాం కదా, అట్లాంటివే తింటా ఉంటాము. ఇంకా ఈరోజు ఒక కొత్త ట్రైల్ వేసినాము. పోయినసారి చక్కెరతో కాకుండా బెల్లంతో లడ్డూలు చేసినాము. అది చాలా సక్సెస్ అయింది. మంచి వ్యూస్ కూడా వచ్చినాయి దానికి. ఈసారి ఇంకొక కొత్త ప్రయత్నం చేస్తాము. ఎప్పటికప్పుడు మనము అప్డేట్ కావాలి కదా, మంచి ఇంకొంచెం పెంచుకోవడానికి. ఈ చెడు కాలంలో బతకాలంటే ఇంకొకరో మంచి తిండి తిని గట్టిగా ఉండాలి మనము. అందుకే ఈరోజు ఈ ప్రయత్నం ఏంద్రా అంటే తాటి బెల్లంతో లడ్లు చేద్దామని ఈరోజు చూస్తున్నాము. దగ్గర ఒక కేజీ మైన ఉంది బెల్లము, 2 గడ్డలేవి. అది ఎట్లుంటుంది అనేది కూడా నేను పిక్చర్లో ఇస్తా, పైన చూడండి. స్టార్ట్ చేసి చేస్తున్నాం కానీ ఎంతసేపు చూసినా పాకం రాలేదు, అది గట్టిగా రాలేదు. ఏందిరా ఇది, అసలు వస్తుందా రాదా, ఏంది ఏమవుతుంది అనేది ఏం అర్థం కాలేదు మాకు. ఎంత బెల్లం పోసినా దాంట్లో నీళ్ళల్లో అది జారిపోతానే ఉంది, నీళ్ళలో కలిసిపోతుంది. ఇంకా లేట్ అయ్యే కొద్దీ లోపల చెరవులో అదేమో బెల్లము దగ్గరికి అయ్యి చెరవుకి ఎక్కువ అతుక్కుంటుంది. ఇంకా మాడిపోయేలాగా అనిపిస్తుంది. ఇది ముందే నల్లగా ఉంటుంది కదా, ఇంకా మాడిపోతుందేమో అట్లే భయం వేస్తూ ఉన్నింది. అది అయిందాక కూడా నమ్మకం లేదు వస్తుందో రాదో అని. సరేలే ఎట్లయితే అట్లా కానీ చెయ్యి అనింది అమ్మ. ఇంకా ఒక ట్రైల్ వేద్దాంలే అన్నట్టు చేస్తున్నాము. వస్తే రాని పోతే పోనీలే అని. ఇది బెల్లం కూడా రేట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా ఎట్టయితే అట్ట కానీలే అని చెప్పి చేస్తున్నాము. దీంట్లో అన్నీ ఇన్ని కాదు, చాలా బెనిఫిట్లు ఉంటాయి. ఇంకా షుగర్ పేషెంట్లు కూడా ఇది తినచ్చు అనమాట. అది ఎంత పర్సెంట్ ఏంటి అనేది కూడా చెప్తా నేను. నరాల వీక్నెస్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. డోసేజ్ అదే క్వాంటిటీ ఎంత తినాలి ఏంటి అనేది మీరు చూసుకొని తినాలి. ఇది నార్మల్గా ఉండేవాళ్ళు రోజు ఒక చిన్న ముక్క తిన్నా సరిపోతుంది. చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి దీంట్లో. మెయిన్గా షుగర్ పేషెంట్లు మామూలు తీపి తినరు కదా, సో ఇదైతే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా ఒక ముక్క తినాలనిపించినా కూడా ఏం నష్టం ఉండదు. HbA1c అనేది 8% కంటే తక్కువ ఉంటే వాళ్ళు డైలీ ఒక చిన్న ముక్క అయినా తినచ్చు. లేదు 12% కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే వాళ్ళు ఎప్పుడన్నా ఒక ముక్క తింటే బాగుంటుంది. డైలీ మాత్రం తినకూడదు. 8% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ కూడా తినచ్చంట. నేను కనుక్కొని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇంకా మీరు మీ డాక్టర్ని కూడా అడిగి తినండి. వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా, ఎప్పుడు మనం తింటా ఉంటే చూడడమే కాదు కదా. అందుకని నేను వాళ్ళ కోసం ఒక వీడియో చేద్దాము అన్నట్టు ఇది ట్రైల్ వేసిన అనమాట. ఇంకా ఇది ఫుల్లీ ఆర్గానిక్ బెల్లం కూడా. ఇంకా B1 B2 విటమిన్లు అయితే పుష్కలంగా ఉంటాయి దీంట్లో. మనకి జుట్టు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నిందనుకో, జుట్టు ఊడిపోతా అన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. మన ఆరోగ్యానికి ఒక అమృతం లాగా పనిచేస్తుంది అనుకోండి మొత్తానికి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఈ లడ్డు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళు తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తే, నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టింటే వాళ్ళ రివ్యూస్ ఏంటో కూడా నాకు కమెంట్ చేయండి మర్చిపోకుండా. సరే మరి పోయొచ్చా, ఇంకా బాయ్. ఇంకా చాలా వంటలు ఉన్నాయి చేసేటి. ఊరికి పోతాండ కదా, అందుకని అన్నీ స్టార్ట్ చేసినాం మళ్ళీ వంటలన్నీ.